హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ క్లాసెస్, దట్ ఇస్ పిఐటి. ఈరోజు మనం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే ఈ వీడియోని స్కిప్ చేస్తారో డెఫినెట్లీ మీరు నీట్ ఎగ్జామ్లో మార్కులు అయితే తక్కువ అయితే వస్తాయి. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్ వైజ్లో ప్రతి ఒక్క చాప్టర్లో ఉన్న చాలా టాపిక్స్ ఉంటాయి. అందులో నుంచి వెళ్ళి మీకు ఏ టాపిక్ పైన ఎక్కువ క్వశ్చన్స్ కనిపించినాయి అన్న దాని గురించి నేను ఈ క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, సో చాలామంది స్టూడెంట్స్ చాలా రోజుల నుంచి కామన్గా ఇదే డౌట్ అయితే అడిగినారు. సార్ ఇంపార్టెంట్ చాప్టర్ చెప్పండి సార్, నీట్కి సంబంధించినవి ఎక్కువ వెయిటేజ్ చాప్టర్ చెప్పండి సార్, ఆ చాప్టర్సే ప్రిపేర్ అవుతాము, ఫిజిక్స్లో ఒక 100+ వస్తే చాలు సార్ అనే స్టూడెంట్స్కి నేను మీకు నీట్ అంటే 2015 నుంచి వెళ్ళి 2024 వరకు పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసి ప్రతి ఒక్క చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఎవి అన్న దాన్ని డీటెయిల్గా మీకు ఇక్కడైతే చూపెట్టబోతున్నాను. ఓకే, ఈ టాపిక్స్ కనుక మీరు చూసుకున్నట్టయితే 100+ కాదు కదా, ఇక్కడ కనిపిస్తున్న 180 మార్క్స్కి 150+ మార్క్స్ పక్కాగా మీరు తెచ్చుకోవచ్చు. ఓకేనా, రైట్. సో ఎవరైతే నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ 10 డేస్లో ఈ టాపిక్స్ పైన హార్డ్లీ ఇక 10-12 డేస్ అయితే మాత్రమే ఉన్నది. అయితే మీరు ఈ 12 డేస్లో ఈ టాపిక్స్ పైన ఎక్కువగా అయితే రివిజన్ అయితే చెయ్యండి. ఇప్పటి వరకు ఈ టాపికే చూసుకోలేదు సార్ అని అనుకున్నట్టయితే దయచేసి ఈ వీడియో కంప్లీట్ కాగానే ఈ టాపిక్స్ పైన అయితే మీరు మంచిగా చూసుకోండి నాన్న. ఓకే, రైట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు 2015 నుంచి 2024 వరకు అయితే అనాలిసిస్ చేసినాను. సో ఇక్కడైతే 23 అని పడ్డది. సో 2024 కూడా ఉన్నది దీంట్లో. ఓకేనా, రైట్. అయితే టైం ఏం వేస్ట్ చేయకుండా మనం ఇదైతే కంటిన్యూ అయితే చేద్దాము. సో ఫస్ట్ మనం సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్లో కనుక చూసుకున్నట్టయితే దాదాపు ఒక 9 ఇయర్స్లో మీకు 27 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అయితే దీంట్లో సార్ ఇది చాలా అంటే చాలా పెద్ద చాప్టరు కదా, మొత్తం కంప్లీట్ క్లాస్ 11th అతి పెద్ద చాప్టర్ ఏది అని అంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. ఇంకా చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ చాప్టరు, టఫ్ చాప్టర్ కూడా కదా. సో ఈ చాప్టర్ నుంచి ఎక్కువగా మీరు చూసుకోవాల్సిన టాపిక్స్ ఏవి అని అంటే రొటేషనల్ డైనామిక్స్లో కనుక చూసుకున్నట్టయితే మీకు 13 క్వశ్చన్ కనిపించినాయి గత 9 ఇయర్స్లో నుంచి. ఓకే, అయితే నాకు తెలిసినంత వరకు ఈ 2025లో కూడా మీకు రొటేషనల్ డైనామిక్స్ పైన అయితే క్వశ్చన్ అయితే కనిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ రొటేషనల్ ఇనర్షియా ఆఫ్ సాలిడ్ బాడీస్, దీనిపైన మీకు 5 క్వశ్చన్స్ అయితే కనిపించినాయి. 9 ఇయర్స్లో 5 టైమ్స్ అయితే రావడం జరిగింది. ఓకే, ఎస్. నెక్స్ట్ రోలింగ్ మోషన్ పైన మీకు 3 క్వశ్చన్స్ మాత్రమే కనిపించినాయి సరేనా. సో ఇది కొంచెం మీరు తక్కువ చూసుకున్నా కానీ ఏం కాదు, మీరు పక్కా చూసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే రొటేషనల్ డైనామిక్స్ పైన ప్రతి ఒక్కటి టాపిక్ అయితే మీరైతే చూసుకోవాల్సింది ఉంటుంది. సెంటర్ ఆఫ్ మాస్ పైన అయితే 3 క్వశ్చన్లు కనిపించినాయి. మీకు రొటేషనల్ కైనమాటిక్స్ నుంచి వెళ్ళి 2 క్వశ్చన్స్ అయితే కనిపించినాయి. లాస్ట్లో యాంగులర్ మొమెంటమ్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ పైన మీకు ఒక క్వశ్చన్ అయితే కనిపించింది. అది కూడా లాస్ట్ ఇయర్లో మీకు ఒక రీసెంట్గా వచ్చిన క్వశ్చన్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ పైన అయితే కనిపించింది. ఇఫ్ ద ఎర్త్ ష్రింక్స్ ష్రింక్ అయింది అనుకోండి, అప్పుడు దాని యొక్క టైం పీరియడ్ ఏమవుతుంది కనుక్కోండి అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట. ఓకే, ఎస్. సో ఈ విధంగా దీంట్లో ఈ చాప్టర్ నుంచి ఎక్కువ మీరు చూసుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే రొటేషనల్ డైనామిక్సే. ఓకే, నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్టయితే రే ఆప్టిక్స్. సో అందరికీ తెలిసిన విషయమే, రే ఆప్టిక్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చాప్టర్ నీట్లో కదా. ఎస్. సో కానీ ఇప్పటి వరకు కూడా చాలామంది స్టూడెంట్స్ ఈ రే ఆప్టిక్స్ని అయితే నెగ్లెక్ట్ అయితే చేస్తారు. నా సజెషన్ ఏంటి అంటే రే ఆప్టిక్స్ని నెగ్లెక్ట్ చేయకండి, ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన మాత్రమే ఫోకస్ చేయండి. కంప్లీట్ చాప్టర్ చదివే కంటే ఈ టాపిక్ చూసుకుంటే సరిపోయింది కదా ఇక, రైట్, అంతే. ఓకే, మీరు రీఫ్రాక్షన్, క్రిటికల్ యాంగిల్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మీకు 10 క్వశ్చన్స్ అయితే కనిపించినాయి. రెగ్యులర్గా ఎక్కువగా వచ్చిన క్వశ్చన్స్ మీకు ఈ టాపిక్స్ పైన అయితే ఉన్నాయి. ఇది ఈజీగా మీరు సాల్వ్ చేసే అటువంటి క్వశ్చన్సే
ఈజీ టాపికే ఇది. ఓకే, మైక్రోస్కోప్ అండ్ టెలిస్కోప్కి సంబంధించిన 4 క్వశ్చన్లు అయితే కనిపించినాయి మీకు. లెన్సెస్లో చూసుకున్నట్టయితే 4 క్వశ్చన్లు కనిపించినాయి. డిస్పర్షన్ బై ప్రిజం చూసుకున్నట్టయితే 3 క్వశ్చన్లు కనిపించినాయి గత 9 సంవత్సరాల నుంచి. ఓకే, కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ చూసుకోకండి, కొంచెం టఫ్ లాగానే ఉంటుంది మీకైతే. ఓకే, 3 క్వశ్చన్స్ అయితే కనిపించినాయి. రిఫ్లెక్షన్ పైన మీకు 2 క్వశ్చన్స్ కనిపించినాయి. అపరెంట్ డెప్త్ ఒక క్వశ్చన్ కనిపించింది. రేర్గా అంటే రేర్గా వస్తుంది. మీరు ఇప్పటికీ కూడా 2025లో నా సజెషన్ ఏంటి అంటే మీరు ఈ 2 టాపిక్స్ను మాత్రం ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. ఓకే, రీఫ్రాక్షన్, క్రిటికల్ యాంగిల్, ఇంకా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఇంకోటి మైక్రోస్కోప్ అండ్ టెలిస్కోప్ పైన చిన్న ఫార్ములాస్ అయితే ఉన్నాయి. ఆ ఫార్ములాస్ అయితే బయాస్ చేయండి, పక్కా న్యూమరికల్ అయితే సాల్వ్ అయితే అవుతుంది. జస్ట్ చిన్న ఫార్ములాస్ పైననే క్వశ్చన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది అనమాట మైక్రోస్కోప్ ఇంకా టెలిస్కోప్కి సంబంధించిన క్వశ్చన్స్లో. ఓకేనా? ఎస్, నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్టయితే సెమీ కండక్టర్ డివైజెస్ అందరికీ తెలిసిన విషయమే. సో ఫస్ట్ నీట్ అనగానే ఓకే, ఫస్ట్ అందరు ఏది టచ్ చేస్తారంటే మోడర్న్ ఫిజిక్స్ అయితే టచ్ చేస్తారు. ఆ మోడర్న్ ఫిజిక్స్లో మనకు ఇది సెమీ కండక్టర్ కూడా ఒకటైతే ఉంటుంది. ఈ సెమీ కండక్టర్ చాలా అంటే చాలా ఈజీ చాప్టర్, స్కోరింగ్ చాప్టర్ అనమాట. దీన్ని ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ అయితే చెయ్యకండి. మీకు పిఎన్ జంక్షన్ ఇంకా జీనా డయోడ్లో నుంచి చూసుకున్నట్టయితే 11 క్వశ్చన్లు అయితే కనిపించినాయి. ఇంకా ఎక్కువగా మీకు లాజిక్ గేట్స్ పైననే అడుగుతాడు. ఓకే, గత 9 సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం మీకు ఓకే ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ కనిపించింది. ఓకే, మీకు ఈ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ దిగుతాయి నాన్న. ఓకే, ఈ టాపిక్ పైన వస్తాయి. సో ఇది చూసుకున్నట్టయితే ఇక అయిపోయినట్టు, ఇక ఆల్మోస్ట్ మీది సెమీ కండక్టర్ అయిపోయినట్టే. ట్రాన్సిస్టర్ పైన చాలా తక్కువ క్వశ్చన్స్ అయితే కనిపించినాయి, 6 అయితే ఉన్నాయి. ఇంట్రెక్సిక్ సెమీ కండక్టర్ అండ్ ఎక్సెంట్రిక్ సెమీ కండక్టర్ పైన అయితే 2 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. సో మీరు ఎక్కువగా ఫోకసింగ్ చేయాలనుకుంటున్నట్టయితే ఈ 3 టాపిక్స్ పైన మాత్రమే ఫోకస్ చెయ్యండి, మిగతా టాపిక్స్ పైన అయితే అవసరమే లేదు. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఈ చాప్టర్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చాప్టరు. ఓకే, వెయిటేజ్ ఉన్న చాప్టరు. ఎస్, సో ఈ చాప్టర్లో నుంచి వెళ్ళి మీకు ఓకే పక్కా ఒక క్వశ్చన్ వస్తే 2 క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీనిలో ఓమ్స్ లా, కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్, ఓకే సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ ఉన్న చూడండి, దాంట్లో నుంచి వెళ్ళి వచ్చే క్వశ్చన్స్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. సో గత 9 సంవత్సరాలు చూసుకున్నట్టయితే మీకు 11 క్వశ్చన్స్ అయితే ఇవి వచ్చినాయి నాన్న. ఓకే, పొటెన్షియోమీటర్ చాలా అంటే చాలా డెడ్ ఈజీ టాపిక్ నాన్న. సో ఇది కూడా చాలా అంటే చాలా ఈజీ. పొటెన్షియోమీటర్ కూడా చాలా ఈజీ టాపిక్. దీంట్లో చూసుకున్నట్టయితే మీకు 4 క్వశ్చన్స్ అయితే కనిపించినాయి. ఓకే, సో ఎలక్ట్రిక్ పవర్ అండ్ జోల్స్ లా నుంచి వెళ్ళి 4 అయితే కనిపించినాయి. కిర్చాఫ్ లా అండ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. నా యొక్క సజెషన్ ఏంటి అంటే ఏదైతే కిర్చాఫ్ లాకి సంబంధించిన క్వశ్చన్ ఉంటుందో అది లాస్ట్లో అటెండ్ చేయండి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ పార్ట్ అనేది కిర్చాఫ్ లాలో ఎక్కువగా అంటే ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ పొటెన్షియోమీటర్ వస్తే ఈజీగా న్యూమరికల్ సాల్వ్ చేయొచ్చు, ఈవెన్ మీటర్ బ్రిడ్జ్ వచ్చినా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ దీంట్లో మీకు ఎటువంటి క్వశ్చన్స్ కనిపిస్తాయి అంటే డైరెక్ట్గా ఫార్ములా బేస్ క్వశ్చన్స్ అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ఫార్ములా బేస్ క్వశ్చన్స్ అయితే మీకైతే ఎగ్జాక్ట్లీ అడుగుతాడు నాన్న, గుర్తుపెట్టుకోండి. ఇగో ఇది చూడండి, ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ ఫార్ములా బేస్ క్వశ్చన్సే ఇవి. నాకు ఈ 2025లో ఎక్స్పెక్టెడ్ చేయాల్సినది ఏంటి అని అంటే 2025లో ఈ టాపిక్ నుంచి ఒకటి, ఈ టాపిక్లో నుంచి నా గెస్ ప్రకారంగా ఈ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్లు దిగుతాయి. ఇదొకటి నాన్న. ఓకే, ఈ టాపిక్ ఇది డైరెక్ట్ ఫార్ములా బేస్డ్. హార్డ్లీ మీకు ఈ చాప్టర్లో ఒక 20 లోపు మాత్రమే ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ కనుక బయాస్ చేసింది అనుకోండి ఇక మొత్తం మీకు ఈజీ అంటే ఈజీ అయిపోతుంది ఈ చాప్టర్. ప్రతి ఒక్క న్యూమరికల్ అయితే సాల్వ్ అయితే అవుతాయి. ఇక మీటర్ బ్రిడ్జ్ పైన ఒకటే క్వశ్చన్ కనిపించింది. సెల్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ రేర్గా కనిపిస్తాయి, ఒకటే ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఓకే, 2025లో ఇది గెస్ చేయొచ్చు. ఇంకోటి నేను ఇక్కడ రాస్తున్నాను, 2025లో ఇది గెస్ చేసే టాపిక్ అనమాట. నేను గెస్ చేసే టాపిక్ లాజిక్ గేట్స్ నుంచి పక్కాగా క్వశ్చన్ దిగే టాపిక్. ఓకే, దీంట్లో సో నెక్స్ట్ ఈ చాప్టర్ నుంచి నేను కనుక గెస్ చేస్తే 2025లో ఈ టాపిక్స్లో నుంచి వెళ్ళే దిగాలి క్వశ్చన్. ఓకేనా? ఎస్, సో రొటేషనల్ డైనమిక్స్లో దీనిలో మీకు 2025లో ఇక్కడ ఒక క్వశ్చన్ దిగే ఛాన్సెస్ ఉంది. ఇంకోటి ఏంటి అని అంటే నాకు తెలిసినంత వరకు మీకు ఈ టాపిక్
సో ఈ టాపిక్ 2025లో ఈ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తే మీకు దీనిలో నుంచి ఒకటి, దీనిలో నుంచి ఒకటి అయితే క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఇది మిస్ అయింది అనుకోండి, పక్కగా ఇక దీనిలో నుంచి మీకైతే రావచ్చు. ఓకే, ఎస్. సో నెక్స్ట్ దీనిలో మాత్రము ఇది ఒకటైతే నేనైతే గెస్ చేస్తున్నాను. వస్తే ఇక దీనిలో నుంచి ఒకటి, ఈ చాప్టర్లో 2 క్వశ్చన్స్ వస్తే కనుక మీకు ఇది ఒకటి పక్కా 2 క్వశ్చన్స్ వస్తాయి, పక్కాగా వస్తాయి. ఈ టాపిక్ ఖచ్చితంగా మీరైతే చూసుకోండి. ఓకేనా, రైట్. సో దీనిలో మాత్రం నా గెస్ ప్రకారంగా 2025లో దీనిపైననే వస్తుంది. ఇది మిస్ అయింది అనుకోండి, ఇగో ఇదే ఈ 2 టాపిక్స్ పైననే పక్కా క్వశ్చన్ అనేది క్రియేట్ అయితే అవుతుంది నాన్న. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఆల్రెడీ నేనైతే మీకు చెప్పినాను. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అంటే మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంనే మనం మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అని చెప్పేసి అయితే అని అంటాము. దీనిలో చూసుకున్నట్టయితే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ మూవింగ్ చార్జ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ సార్లు ఒకటే ఒక ఫార్ములా ఉంది. ఓకే, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ చార్జ్ మూవింగ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీనిలో ఫోర్స్ ఫార్ములా ఏంటి, రేడియస్ ఏంటి, టైం పీరియడ్ ఏంటి, ఫ్రీక్వెన్సీ ఏంటి, మూమెంటం టర్మ్లో రిలేషన్షిప్ ఏంటి, కెనెటిక్ ఎనర్జీలో రిలేషన్షిప్ ఏంటి, నెక్స్ట్ పొటెన్షియల్లో రిలేషన్షిప్ ఏంటి, ఈ రిలేషన్షిప్ బేస్డ్ పైన వస్తే ఒక క్వశ్చన్ క్రియేట్ కావచ్చు, లేదా డైరెక్ట్గా మీకు ఫోర్స్కి సంబంధించిన క్వశ్చన్ అయితే అడగచ్చు నాన్న. ఓకే, నెక్స్ట్ యాంపియర్ సర్క్యూట్ లా అండ్ అప్లికేషన్స్ పైన దీనిపైన మీకు 6 క్వశ్చన్స్ అయితే కనిపించినాయి. ఓకే, నాకు తెలిసినంత వరకు మీకు ఇక్కడనే దొరికిపోయింది. 2025లో ఈ 2 టాపిక్స్ పైన నుంచి అయితే ఎక్కువ అయితే క్వశ్చన్స్ అయితే కనిపించినాయి నాన్న. ఓకే, బయర్ సావెట్ లైన్ అండ్ అప్లికేషన్స్ ఒక్కొక్కటి క్వశ్చన్స్ ఏ ఉన్నాయి. సాలినాయిడ్ పైన, టారాయిడ్ పైన అయితే ఒక క్వశ్చన్ అయితే ఉన్నది. ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, ఓకే, ఫోర్స్ బిట్వీన్ 2 ప్యారలల్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్, టార్గన్ కరెంట్ క్యారింగ్ లూప్, మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ పైన అయితే ఒకటైతే క్వశ్చన్ అయితే ఉన్నది. యాంపియర్స్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్ పైన అయితే మీకు క్వశ్చన్ అయితే గెస్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇది మిస్ అయింది అనుకోండి, నాకు తెలిసినంత వరకు మీకు ఏ దానిపైన వస్తుంది అంటే ఈ సాలినాయిడ్ పైన రావచ్చు. ఓకే, ఈ సాలినాయిడ్ పైన అయితే క్వశ్చన్ గెస్ చేయొచ్చు, ఒకటే క్వశ్చన్. ఓకేనా, ఎస్. సో నెక్స్ట్ డైపోల్, మ్యాగ్నెట్ డైపోల్ గురించి కూడా ఇది చేస్తే ఇది గెస్ చేసుకోవచ్చు మనము. ఈ ఒక టాపిక్, చిన్న టాపిక్సే, ఈజీ టాపిక్సే, టఫ్ అయితే ఏమి ఉండవు, టఫ్ అయితే ఎక్కువ అయితే ఏమీ ఉండవు, ఈజీ టాపిక్సే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్క్, ఎనర్జీ అండ్ పవర్ అందరికీ తెలిసిన విషయమే. గత 9 సంవత్సరాలు చూసుకున్నట్టయితే మీకు ఈ చాప్టర్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే కనిపించినాయి. ఇక్కడ ఎక్కువ మీకు ఎలాస్టిక్ కొలిజన్, ఈవెన్ చూడండి నాన్న 99% కదా, 100% మీకు కొలిజన్ పైన ఒక క్వశ్చన్ అయితే పక్కాగా క్రియేట్ అవుతుంది. కొలిజన్ పైన కామన్గా ప్రతి సంవత్సరం క్రియేట్ అయ్యే క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వర్టికల్ సర్క్యులర్ మోషన్, ఓకే, వర్టికల్ సర్క్యులర్ మోషన్ పైన ఈ క్వశ్చన్ కూడా మీరు గెస్ చేయొచ్చు. పవర్ పైన అయితే రేర్గా వస్తాయి. ఇక నెక్స్ట్ వర్క్ ఎనర్జీ థీరం నుంచి అయితే అంటే వస్తే ఒక వర్క్ పైన ఒకటైతే మీకు క్వశ్చన్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా అయితే ఉన్నదన్న వర్క్ పైన. ఓకేనా, వర్క్ డన్ బై ద కాన్స్టెంట్ ఫోర్స్, ఇవి చూడండి, వర్క్ డన్ బై ద కాన్స్టెంట్ ఫోర్స్. ఈ టాపిక్ పైన అయితే మీరైతే చూసుకోవచ్చు. సింపుల్గానే ఉంటుంది కానీ ఒకటే క్వశ్చన్ అయితే వచ్చింది. కానీ నా గెస్ పరంగా చూసుకున్నట్టయితే 2025లో ఈ 2 టాపిక్స్ పైన అయితే పక్కాగా దిగాల్సిందే. ఓకే, ఇన్ కేస్ మిస్ అయితే పవర్ అయితే ఉన్నది. ఈ పవర్కి సంబంధించిన చిన్న ఫార్ములాలు ఉన్నాయి. ఆ ఫార్ములా కనుక మీరు చూసుకున్నట్టయితే పవర్ పైన కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్స్ మిగతా టాపిక్ నుంచి వచ్చినాయి కాబట్టి ఈ చాప్టర్లో ఈ 3 టాపిక్లు అయితే సీరియస్గా ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఈ చాప్టర్ సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చాప్టర్, వెయిటేజ్ చాప్టర్ నీట్కి. ఓకే, మీకు ఈ చాప్టర్లో నుంచి వెళ్ళి చూసుకున్నట్టయితే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఓకే, దీంట్లో మీకు చూసుకున్నట్టయితే 5 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఓకే, అది సిరీస్ కాంబినేషన్ కావచ్చు, ప్యారలల్ కాంబినేషన్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్యాటరీ కనెక్టెడ్ అండ్ డిస్కనెక్టెడ్. ఓకే, బ్యాటరీ ఈజ్ రీప్లేస్డ్ విత్ అనదర్ కెపాసిటర్ అనుకుంటా ఒక టాపిక్ ఉంటుంది చూడండి. ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ క్రియేట్ కావచ్చు.
ఓకే 99% మీకు సిరీస్ అండ్ ప్యారలల్ కన్ఫామ్. ఇన్ కేస్ అది మిస్ అయింది అనుకోండి మీకు ఎక్కడ ఓకే దీనిలో ఎక్కడ ఉన్నది అంటే మీకు ఇక ఇది మిస్ అయితే దీనిలో అయితే రాసింది అయితే లేదు, దీనిలో అయితే రాసింది అయితే లేదు. నా గెస్ పరంగా అంటే దీనిలోనే కవర్ అయిపోతుంది అవన్నీ, ఎందుకంటే సిరీస్ అండ్ ప్యారలల్ ప్లేట్స్ కెపాసిటర్స్. ఇంకోటి ఇది ఉంటా చూడండి, ఏరియా డివైడ్ అవుతుంది, నెక్స్ట్ డిస్టెన్స్ డివైడ్ అవుతుంది ప్యారలల్ ప్లేట్లో డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేసినప్పుడు. ఓకే దానిపైన క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే నెక్స్ట్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్లో జస్ట్ రిలేషన్షిప్ బేస్ పైననే ఉంటుంది, చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ దీనిపైన. ఓకే గత మీరు 9 సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే 4 క్వశ్చన్లు అయితే కనిపించినాయి మీకు. ఓకే ఇది ఎట్లా అంటే వర్క్ డన్ పైన క్వశ్చన్స్ క్రియేట్ అవుతాయి. వర్క్ డన్ పొటెన్షియల్లో చూసుకున్నట్టయితే వర్క్ డన్. ఓకే ఒక ఇన్ఫైనైట్ నుంచి ఛార్జ్ని తీసుకొని వచ్చి ఒక ఈక్వలాటర్ ట్రయాంగిల్ మధ్యలో పెట్టినాము. ఓకే అంటే ఈక్వలాటర్ ట్రయాంగిల్ కార్నర్స్ పైన ఛార్జీలు పెట్టి ఆ ఛార్జ్ని తీసుకొని వచ్చి సెంటర్లో పెడితే వర్క్ ఎంత చేసినారు కనుక్కోండి అంటారు చూడండి. అటువంటి టాపిక్స్ పైన అయితే ఇది క్వశ్చన్ అయితే క్రియేట్ కావచ్చు. ఓకే ఇన్ కేస్ అది మిస్ అయింది అనుకోండి మీకు ఒకటే ఒక టాపిక్ ఇక రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్ పైన అయితే క్రియేట్ అయితే అవ్వచ్చు నాన్న. ఓకే ఇది టార్గ్ వచ్చేసి ఈ టార్గ్ మీకు ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్లో కూడా ఉన్నది, అక్కడ ఎట్లయితే చేస్తారో ఇక్కడ కూడా సేమ్ అదే మోడల్లో చేస్తారు. ఓకే ఇంకా ఈజీ క్వశ్చన్ క్రియేట్ కావాలంటే అది టార్గ్ పైన అయితే క్రియేట్ అవుతుంది. ఓకే ఎస్ సో ఇక్కడ మనం గెస్ చేయాల్సిన క్వశ్చన్ 2025లో ఇది రావచ్చు. ఇగో ఇదొకటి గెస్ చేయొచ్చు, నెక్స్ట్ ఇదొకటి గెస్ చేయొచ్చు. ఓకే ఈ 3 టాపిక్ల నుంచి వెళ్ళి బరోబ్బర్ 2 టాపిక్లు అయితే 100% దిగుతాయి నాన్న. నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో చూసుకున్నట్టయితే ఇది హీట్కి సంబంధించిన పార్ట్. ఓకే గత 9 సంవత్సరాల నుంచి 9 ఇయర్స్లో నుంచి చూసుకున్నట్టయితే మీకు 15 క్వశ్చన్స్ అయితే కనిపించినాయి. ఎక్కువగా మీకు థర్మల్ కండక్టివిటీ పైన అయితే కనిపించినాయి, రేడియేషన్ పైన అయితే కనిపించినాయి నాన్న. ఓకే ఇందులో 4 అయితే కనిపించినాయి మీకు. నా గెస్ పరంగా 2025లో ఈ టాపిక్ అయితే నేను గెస్ చేస్తున్నాను. 2025లో ఈ టాపిక్ పైన అయితే క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది నాన్న మీకైతే. ఓకేనా ఎస్ నెక్స్ట్ మీకు ఏ టాపిక్ వస్తుందంటే నాకు తెలిసి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ పైన క్వశ్చన్ దిగే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకేనా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ లాంటెంట్ హీట్ పైన అయితే ఛాన్స్ అయితే ఉంది. Q బై M ఇంటూ డెల్టా టీ ఈ యొక్క ఫార్ములా ఉంది కదా, అవునా లాంటెంట్ హీట్లో Q బై M. అవునా స్టేట్ అనేది చేంజ్ అయితే ఈ ఫార్ములా వాడాలి. ఇది ఎప్పుడు వాడతామో స్టేట్ అనేది చేంజ్ అయితే ఈ ఫార్ములా, చేంజ్ కాకుంటే ఈ ఫార్ములా, చేంజ్ అయితే ఇది. ఓకే ఈ టాపిక్ పైన అయితే క్వశ్చన్ అయితే గెస్ చేయొచ్చు నాన్న. ఓకే నాకు తెలిసినంత వరకు నేను న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్లో నుంచి చూసుకున్నట్టయితే 100% ఇదే టాపిక్. 100% మనము YDSC పైననే ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఇప్పటివరకు అయితే మీకైతే కనిపించినాయి నాన్న. ఓకే నెక్స్ట్ పోలరైజేషన్లో చూసుకున్నట్టయితే 3 క్వశ్చన్లు కనిపించినాయి. చాలా సింపుల్, ఒకటే లైన్లో అయిపోయేటువంటి క్వశ్చన్ అయితే మీకు ఈ టాపిక్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది నాన్న. ఓకే గెస్ చేయొచ్చు. రీసాల్వింగ్ పవర్ పైన అయితే తక్కువనే ఉన్నాయి. ఈ 2 టాపిక్ల నుంచి వెళ్ళి పక్కగా మీకైతే ఈ 2025లో గెస్ అయితే చేయొచ్చు నాన్న. ఓకే ప్రతి చాప్టర్ అయితే కంప్లీట్ చాప్టర్ చదవకండి, చాప్టర్లో ఉన్న ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ పైన మాత్రమే మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకే ఎస్ చలో చూడండి గ్రావిటేషన్లో చూసుకున్నట్టయితే మీకు ఈ గ్రావిటేషన్ చాప్టరు నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ చాప్టరు 2 కూడా సిమిలర్గా ఉంటాయి నాన్న. ఓకే ఆల్మోస్ట్ సేమ్ లాగానే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అది వస్తే ఇది వచ్చేసినట్టే. ఓకే నెక్స్ట్ దీనిలో ఏంటంటే వేరియేషన్ ఆఫ్ ఇది స్మాల్ జీ, హైట్ అండ్ డెప్త్ పైన అయితే క్వశ్చన్స్ అయితే కనిపించినాయి. నెక్స్ట్ గ్రావిటేషనల్ ఫీల్డ్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ పైన అయితే మీకు 3 క్వశ్చన్లు అయితే ఇక్కడైతే కనిపించినాయి. ఓకే నా గెస్ పరంగా చూసుకున్నట్టయితే
ఈ 3 టాపిక్‌ల నేను గెస్ చేసేది ఏంటి అంటే, ఈ 3 టాపిక్‌ల పైన 2025లో గెస్ అయితే చేయగలుగుతాము. ఓకేనా? ఈ పొటెన్షియల్ ఎనర్జీ తక్కువనే గాని ఎస్కేప్ ఆర్బిటల్ కిప్లర్స్ లా నుంచి సింపుల్ క్వెషన్సే ఉంటాయి. రిలేషన్‌షిప్ బేస్డ్ క్వెషన్సే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి నా గెస్ పరంగా ఇదే. సో, ఇగ మీకు అది మిస్ అయిందనుకోండి ఇది. హైట్ అండ్ డెప్త్‌లో. ఓకే. దానిపైన అయితే ఒక క్వెషన్ అయితే ఉంటది. నెక్స్ట్ వర్క్ డన్ ఏంటి? ఒక మాస్‌ని సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ నుంచెళ్ళి 3h అనే హైట్‌కి అంటే 3r అనే హైట్‌కి అయితే తీసుకెళ్ళినాను. అప్పుడు నేను ఎంత వర్క్ చేసినానో. ఓకే. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ బేస్ పైన క్వెషన్స్ ఉంటాయి చూడండి. ఆ క్వెషన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే. అదొక టాపిక్కు. ఇదొకటి ఇవైతే చూసుకోండి. ఇదైతే సింపులే. పెద్ద ఇష్యూ అయితే లేదు. ఈ పొటెన్షియల్‌లో సేమ్ అక్కడ చేసినట్టే ఉంటది. ఓకే. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్‌లో చేసినట్టే ఇక్కడ కూడా న్యూమరికల్స్ అయితే చేస్తాము. ఓకే. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్‌లో చూసుకున్నట్టయితే ఈజీ చాప్టరు, స్కోరింగ్ చాప్టరు. ఎక్కువగా మీకు ఓకే. ఆల్టర్నేటింగ్ ఏసీ కరెంట్. ఓకే. త్రూ ఇగో ఇది చూడండి. ఇదేంది ఆల్టర్నేటింగ్ కరెంట్ అక్రాస్ ఇదేంది ఆర్‌సీ సర్క్యూట్, ఎల్‌సీ సర్క్యూట్. ఓకే. నెక్స్ట్ ఓకే. ఆర్‌సీ సర్క్యూట్, ఎల్‌సీ ఇగ ఎల్‌సీఆర్ సర్క్యూట్‌కి సంబంధించిందే ఉన్నది నాన్న. ఓకే. దీనిలో మీకు అంటే అవి సేమ్ ఫేస్‌లో ఉంటాయా? ఎట్లా ఉంటాయి? దానికో ఫేస్ యాంగిల్ ఏంటి? పవర్ ఫ్యాక్టర్ ఏంటి? ఓకే. దానిపైన క్వెషన్ ఇంపిడెన్స్ ఏంటి? దీనిపైన ఎక్కువ అడిగిన క్వెషన్సే నీట్‌లో ఉన్నాయి నాన్న. ఓకే. ఈజీ క్వెషన్స్ ఉంటాయి. ఈజీ అంటే ఈజీ. స్కోరింగ్ అన్నమాట ఇది మాత్రం. దీన్ని మాత్రం మిస్ అయితే చేసుకోకండి. ఇగో నా గెస్ పరంగా చూసుకున్నట్టయితే 2025లో ఇదే టాపిక్ పైనుంచెళ్ళైతే వస్తది. ఓకే. ఏసీ త్రూ ప్యూర్ రెసిస్టెంట్, ఏసీ త్రూ ప్యూర్ ఇండక్టర్, ఏసీ త్రూ ప్యూర్ కెపాసిటర్. ఓకేనా? ఇది ఆర్ఎల్ సర్క్యూట్ అన్నమాట. ఆర్ఎల్. ఓకే. సో, దీనిలోనే ఎల్‌సీఆర్ సర్క్యూట్‌లో ఓకేనా? అయితే దీంట్లో ఇదైతే చూసుకోండి. నెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మర్ రేషియో పైన ఒక క్వెషన్ క్రియేట్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. నాకు తెలిసి దీనిలోనే ఇగ దీనిలోంచెళ్ళైతే బయటికైతే పోదు. ఇదొక టాపిక్ అయితే చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఆసిలేషన్స్‌లో చూసుకున్నట్టయితే సింపుల్ అంటే సింపులు. చాలా సింపుల్ క్వెషన్స్ అయితే క్రియేట్ అయితాయి. ఓకేనా? ఏంటంటే దీనిలో కొంచెం కాన్సెప్ట్ తెలిసుండాలి. ఈ ఆసిలేషన్ కాన్సెప్ట్ గనక మీకు కంప్లీట్ చాప్టర్ ఈజీ అయితే మీకు వేవ్స్ వస్తది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వస్తది. సౌండ్ వేవ్స్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వేవ్ ఆప్టిక్ కూడా వస్తది. అంటే వేవ్స్‌కి సంబంధించిన దాంట్లో కంప్లీట్‌గా బేసిక్స్ ఎవరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తదంటే అది ఆసిలేషన్స్ నుంచిలే మనకు వస్తది నాన్న. ఓకేనా? రైట్. ఇగో ఇదే రిలేషన్‌షిప్ బేస్డ్ క్వెషన్. డిస్ప్లేస్‌మెంట్ టైమ్, వెలాసిటీ టైమ్. ఓకే. డిస్ప్లేస్‌మెంట్ టైమ్, వెలాసిటీ టైమ్, యాక్సిలరేషన్ టైమ్ వీటి మధ్యలో ఉన్న వి ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న ఒమేగా వెలాసిటీ డిస్ప్లేస్‌మెంట్ ఈక్వేషన్ ఏందది? ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అవునా? యెస్. సో, నెక్స్ట్ యాక్సిలరేషన్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. సో, ఈ బేస్డ్ పైన అంటే పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. ఓకే. ఈ దాని పైననే మీకు 100% 2025లో క్వెషన్ దిగుతది. 100% క్వెషన్ అయితే దిగుతది నాన్న. ఓకే. డిస్ప్లేస్‌మెంట్ టైమ్, వెలాసిటీ టైమ్, యాక్సిలరేషన్ టైమ్. ఇవి మాత్రం జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ థర్మోడైనమిక్స్ చాలా ఈజీ. చాలా ఈజీ. ఓకే. ఈజీగా సాల్వ్ చేసే టాపిక్స్. ఏంటి డిఫరెంట్ థర్మోడైనమిక్ ప్రాసెస్‌లో దానికి సంబంధించిన గ్రాఫ్‌లు ఏ విధంగా ఉంటాయి? ఐసోథర్మల్ అవునా? ఐసోథర్మల్, ఐసోబారిక్ దానిలో వర్క్ ఎట్లొస్తది? గ్రాఫ్ ఏమొస్తది? స్లోప్ ఏమొస్తది? దానికి రిలేటెడ్ అయ్యే క్వెషన్ అయితే ఉంటది. ఐసోబారిక్, ఐసోకోరిక్ అవునా? నెక్స్ట్ ఐడియాబాటిక్. దీనికి సంబంధించిన గ్రాఫ్‌లు ఎట్లొస్తాయి? గ్రాఫ్స్, వర్క్. గ్రాఫ్ అండ్ వర్క్. ఇగో ఈ రిలేషన్‌షిప్ పైననే పక్కా క్వెషన్ దిగుతది 2025లో. గెస్ చేసే క్వెషన్స్ ఇవ్వే. ఓకేనా? అది మిస్ అయిందనుకోండి మీకు హీట్ ఇంజన్ గెస్ చేయగలుగుతారు. హీట్ ఇంజన్ పక్కాగా క్వెషన్ అయితే దిగుతది. ఇది నాన్న. ఇక మిగతాది ఇక థర్మోడైనమిక్ ఫస్ట్ లానే యూజ్ చేసుకొని ఇవన్నీ చేసుకోవచ్చులేండి. ఇవి రెండైతే మీకైతే 100% పక్కాగా వస్తాయి.
నెక్స్ట్ చూసుకున్నట్టయితే వేవ్స్, చాలా ఈజీ చాప్టరు. ఓకేనా? నాకు తెలిసి ఈ ఆర్గన్ పైప్ ఇంకా డాప్లర్ ఎఫెక్ట్ పైననే 2025లో క్వశ్చన్ దిగుతుంది. ఇక మిగతాది ఏది రాదు నాన్న నాకు తెలిసి. ఓకే, ఏది రాదు కూడా. కావాలంటే చూసుకోండి. బీట్స్ ఒకటి వస్తే, బీట్స్ ఒకటి అయితే ఉన్నది. స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ వేవ్ చాలా తక్కువ అయితే అడిగినాడు. వెలాసిటీ ఆఫ్ సౌండ్, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ ఇంటర్ఫేస్, ఇది వేవ్ ఆప్టిక్స్లో చూసుకోవచ్చు. అక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ మాత్రం మీకు డోప్లర్ ఎఫెక్ట్, ఆర్గన్ పైప్ లేదు. దీనిపైన అయితే క్వశ్చన్ అయితే క్రియేట్ అవుతుంది నాన్న. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, చాలా టఫ్ చాప్టర్. ఇంకోటి ఏంటంటే 99% స్టూడెంట్స్ అందరూ ఈ చాప్టర్ని అయితే నెగ్లెక్ట్ అయితే చేస్తారు. ఏం నెగ్లెక్ట్ చేయకండి. కాన్సెప్ట్ తెలిస్తే దీనిలో నుంచి ఈజీగా మీరైతే మార్కులు అయితే తెచ్చుకోవచ్చు. సెల్ఫ్ ఇండక్షన్ అండ్ మ్యూచువల్ ఇండక్షన్ పైన అయితే ఇది మీకు 5 క్వశ్చన్స్ అయితే కనిపించినాయి. నెక్స్ట్ ఇండ్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎడీ కరెంట్ పైన అయితే క్వశ్చన్స్ అయితే కనిపించినాయి. ఇక దీనిలో ఇక మీకు ఏది చెప్పరాదు నాన్న. ఇక ఎందుకంటే ఇది కంప్లీట్గా కాన్సెప్ట్ బేస్ కాబట్టి మోషనల్ ఈఎంఎఫ్ పైన కూడా మీకు నా గెస్ ప్రకారంగా ఈ 2025లో మీరు ఈ టాపిక్ పైన మోషనల్ ఈఎంఎఫ్ పైన గెస్ అయితే చేయగలుగుతారు. ఓకేనా? అది మిస్ అయితే ఇది ఒక టాపిక్. నా గెస్ పరంగా ఈ 2 టాపిక్ల నుంచి వెళ్ళి క్వశ్చన్ అయితే క్రియేట్ కావాలి. ఓకే, నెక్స్ట్ కెనెడిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. సింపుల్ అంటే సింపుల్. 99% మీకు మీన్ ఫ్రీ పాత్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఎక్కువ సార్లు అయితే అదే కనిపించింది. ఓకే, ఎక్కడున్నది? వేరియస్ స్పీడ్స్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్, స్పీడ్ పైన వస్తే ఇది రావచ్చు. ఇంకోటి దీనిలో మీకు మీన్ ఫ్రీ పాత్ పైన రిలేషన్షిప్ ఉంటుంది చూడండి. ఆ ఫార్ములా బేస్ పైన క్వశ్చన్ పక్కాగా దిగుతుంది. స్పెసిఫిక్ హీట్స్ అండ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, స్పెసిఫిక్ హీట్కి సంబంధించి ఇక్కడైతే తీసుకున్నాడు. ఓకే, ఈ 2 టాపిక్స్ ఉన్నాను, ఇంకేం లేదు. ఓకే, ఇదైతే అంత తక్కువనే కానీ ఇవి 2 అయితే పక్కా వస్తుంది. ఇక ఇంకోటి మీన్ ఫ్రీ పాత్ పైన అయితే రిలేషన్షిప్ అయితే చూసుకోండి. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రిలేషన్షిప్ బేస్ పైన క్వశ్చన్స్ అయితే క్రియేట్ అయితే అవుతాయి నాన్న. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాము. లాస్ ఆఫ్ మోషన్ చాలా ఈజీనే ఉంటుంది, కానీ మెకానిక్స్కి సంబంధించిన పార్ట్. ఓకే, మీరు కనుక దీనిలో ఎట్లా అంటే ఒకటి ఫ్రిక్షన్ అయ్యి ఉంటుంది. ఓకే, రైట్. చలో చూడండి. సో దీనిలో ఏంటంటే కనెక్టెడ్ బాడీస్ అండ్ అపరెంట్ వెయిట్. ఓకే, లిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ మీకు కనిపిస్తే కనిపించచ్చు నాన్న. ఇక్కడ లిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ మీకు ఇక్కడ కనిపించచ్చు. మోషన్ ఆఫ్ ఎ బాడీ ఆన్ ఇంక్లైన్ ప్లేన్. ఓకే, నెక్స్ట్ నా గెస్ట్ పరంగా మీకు 2025లో ఇది మిస్ అయింది అనుకోండి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్, ఇది నా గెస్. 2025లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ పైన క్వశ్చన్. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర లీనియర్ మొమెంటమ్ టచ్ అయినట్టయితే కనిపించింది. ఓకేనా? ఇది మిస్ అయిందంటే ఇక ఫ్రిక్షన్ అయితే రేర్గా మీకు కనిపిస్తుంది, కానీ ఎక్కువ మాత్రం మీకైతే ఇదైతే కనిపిస్తుంది నాన్న. ఓకేనా? ఈ 2 టాపిక్ నుంచి వెళ్ళి మీరు గెస్ చేయొచ్చు. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. దీనిలో ఎక్కువగా మీకు కనిపించిన క్వశ్చన్స్ ఏంటి అంటే వేరియేషన్ ఆఫ్ ప్రెషర్ అండ్ అప్ట్రస్, దీనిపైన అయితే క్వశ్చన్ కనిపించినాయి. నాకు తెలిసినంత వరకు ఇవి 2 టాపిక్లు ఉన్నాయి నాన్న. 2025లో మీరు గెస్ చేయాల్సిన టాపిక్స్, నేను గెస్ చేసే టాపిక్స్ అయితే ఇవి 2 అయితే ఉన్నాయి మీకు. ఓకే, ఇవి 2 అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్కి సంబంధించింది ఉంటుంది. ఫోర్స్ డ్యూ టు ద సర్ఫేస్, ఇది పక్కా అంటే పక్కా నాన్న 2025లో. ఈ 3 టాపిక్ల నుంచి ఒక టాపిక్ పక్కగా దిగుతుంది. వస్తే 2 టాపిక్లు కూడా రావచ్చు, అంటే 2 క్వశ్చన్ కూడా రావచ్చు. 2 క్వశ్చన్స్ అయితే రావచ్చు. సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ ఎనర్జీ కనుక్కోండి. ఓకే, సోప్ బబుల్లో, ఎయిర్ బబుల్లో, లిక్విడ్ డ్రాప్లో ఎన్ని సర్ఫేస్లు ఉంటాయి ఏంటి అని తెలుసుకున్నట్టయితే ఇది మీకు కొంచెం ఈజీ అయితే అవుతుంది నాన్న. ఓకే, నెక్స్ట్ న్యూక్లియై సెమీకండక్టర్లో చూసుకున్నట్టయితే మీకు నా గెస్ ప్రకారం ఇదే రేడియో యాక్టివ్ డికేలా, ఇది ఫస్ట్ రేడియో యాక్టివిటీని ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టాలి. అది నెక్స్ట్ అది మిస్ అయింది అనుకోండి, మాస్ డిఫెక్ట్, బైండింగ్ ఎనర్జీ. ఓకే, సారీ ఇది ఇట్లా కాదు, ఇది మొత్తం ఇక నాకు తెలిసి ఇక
మీకు బైండింగ్ ఎనర్జీ పైన ఎక్కువ తక్కువనే కానీ ఇగో నెక్స్ట్ ఇగో సైజ్ ఆఫ్ ద న్యూక్లియర్ ఇగో ఇది ఆల్ఫా బీటా అండ్ గామా పైన కూడా క్వశ్చన్స్ అయితే కనిపించినాయి. మీకైతే ఇగో ఇంతే. ఇక నా గెస్ పరంగా చూసుకున్నట్టయితే ఇగో ఈ టాపిక్ రెండు అయితే చూసుకోండి. ఓకే, ఆల్ఫా డికే బీటా డికే ఇగో ఇది సింపుల్ అంటే సింపుల్గా ఉంటుంది చూసుకోండి. ఓకే, సింపుల్గా ఉంటుంది. ఒకటే క్వశ్చన్ వస్తుంది మీకైతే, రెండు క్వశ్చన్స్ అయితే లేదు. వస్తే రెండు క్వశ్చన్లు వస్తే దిగొచ్చు. ఇదొక టాపిక్ సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ అనుకోవడానికి. ఓకేనా? ఓకే, ఎనర్జీ రిలేషన్ ఇగో ఈ ఎనర్జీ రిలేషన్ కూడా గెస్ చేయొచ్చు. అంటే మాస్ డిఫెక్ట్ రిలేటెడ్ అయ్యి ఉంటుంది. డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్. ఓకేనా? డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్, డెల్టా ఎం ఒక ఈక్వేషన్ ఇస్తాడు, డెల్టా ఎం అనుకోవాలి. మాస్ డిఫెక్ట్ ఇవి ఇందులో ఉంది కదా, ఆల్రెడీ కవర్ అయిపోయింది. ఓకే, చూసుకోండి. ఎక్కడికి వెళ్ళి ఈ 3 టాపిక్లు ఇదొకటి నాకు తెలిసినంత వరకు. ఇవి 3 ఇదొకటి పక్క క్వశ్చన్ అయితే దిగొచ్చు. ఆల్ఫా బీటా గామాలో జస్ట్ అది ఒక ఆల్ఫా కోల్పోయింది, అటామిక్ నెంబర్ ఎంతతో తగ్గింది, మాస్ నెంబర్ ఎంతతో తగ్గింది, అంతే అడుగుతాడు అందులో, అంతే. నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి చాలా ఈజీ, చాలా సింపుల్. డైరెక్ట్గా ఇగో మీకు ఈ 3 నాన్న. ఇక ఎక్కువగా మీకు కనిపించిన ఈ 3 ఇక డైమెన్షనల్ ఫార్ములా, పర్సంటేజ్ ఎర్రర్, డైమెన్షనల్ అనాలిసిస్ 100%. రెండు క్వశ్చన్స్ దిగుతాయి సింపుల్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సింపుల్ చాప్టర్, డైరెక్ట్ ఫార్ములానే. ఓకే, 2025లో డైరెక్ట్ ఫార్ములానే వస్తుంది. ఎక్కువ టైం స్పెండ్ చేసే అవసరం లేదు. ఓకే, ఎక్కువ టైం అవసరం లేదు. ఈ చాప్టర్లో హార్డ్లీ ఒక 15 ఫార్ములాసే ఉంటాయి. ఈ 15 ఫార్ములాస్ పర్ఫెక్ట్ అయితే ఓకే, ఇక పక్క మీకు ఒక మార్క్, ఫ్రీ మార్క్. అంటే 1 ఇంటూ ఒక క్వశ్చన్ ఈజీగా అటెండ్ చేయొచ్చు. అంటే 4 మార్కులు ఫ్రీగా వస్తాయి అన్నమాట. ఓకేనా? జస్ట్ రిలేషన్షిప్, ఇగో రిలేషన్ బిట్వీన్, ఇదన్నీ చూసుకోండి. ఇక సింపుల్, అన్నీ 15 ఫార్ములాస్ ఉన్నాయి. ఈ 15 ఫార్ములాస్ చూసుకుంటే 2025లో ఈ 15 ఫార్ములాస్ నుంచి ఒక క్వశ్చన్ డైరెక్ట్గా మీకైతే అడుగుతాడు నాన్న. ఓకే, సో ఆ టర్మ్స్ మీకైతే తెలుసు. అటామిక్ స్పెక్ట్రా, ఇగో బోస్ మోడల్ ఆఫ్ ఎన్ ఆటమ్ గురించి అడగచ్చు. అటామిక్ స్పెక్ట్రా, ఆల్ఫా రే స్కాటరింగ్ చాలా తక్కువ. స్పెక్ట్రమ్ పైన ఉన్నాయి 2-3 టాపిక్లు. ఇంట్లో అటామిక్ స్పెక్ట్రమే దిగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి అదే వస్తుంది కాబట్టి అదే వస్తుంది. ఓకే, ఈక్వల్ టు hc/λ పైన క్వశ్చన్స్ క్రియేట్ కావచ్చు. ఓకే, ఒక ఎలక్ట్రాన్ పైన నుంచి కిందికి జంప్ అయినప్పుడు స్పెక్ట్రల్ లైన్స్ వస్తాయి కదా, దాని రిలేటెడ్ అయితే క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ చార్జెస్. ఓకే, దీనిలో నుంచి వెళ్ళి నా గెస్ పరంగా గాస్ లానే దిగుతుంది. గాస్ లాని అంటే మెయిన్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్న చాప్టర్ పేరులోనే మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని ఉంది కదా. ఎస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైననే క్వశ్చన్ అయితే వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డే ఎక్కువ చూసుకోండి. ఓకేనా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకటైతే ఉన్నది. ఇక ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అండ్ గాస్ లా అంటే లైక్ మీకు ఇక్కడ గాస్ లా పైన ఇది ఫ్లక్స్ ఉంటుంది చూడండి. ఇక ఒక క్యూబ్ లోపల ఒక ఛార్జ్ని పెట్టినాము, ఒక సర్ఫేస్ నుంచి వెళ్ళి ఫ్లక్స్ ఎంత బయటకు వచ్చింది, ఫ్లక్స్ రిలేటెడ్ ఇగో ఈ ఫ్లక్స్ రిలేటెడ్. అందుకోసం ఇగో ఇదే 2025లో గెస్ చేసేది ఫ్లక్స్ రిలేటెడ్ అయ్యే ఉంటుంది క్వశ్చన్. ఓకే, లేదా గ్రాఫ్కి సంబంధించింది. ఓకేనా? కండక్టింగ్ అండ్ నాన్ కండక్టింగ్లో ఇది నాన్ కండక్టింగ్, ఇదేమో కండక్టింగ్, దీనికి సంబంధించిన గ్రాఫ్. సో ఈ విధంగా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఇక డైరెక్ట్గా. ఇలానేమో ఇట్లా పోయి ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, ఇక ఇది ఈ టాపిక్ నాన్న, అంతే. ఇక నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్. ఓకే, సింపుల్ క్వశ్చన్ అయితే అడుగుతాడు. యాక్సిలరేషన్ కనుక్కోవాలి ఫస్ట్. మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్లో యాక్సిలరేషన్ కనుక్కోవాలి. ఇచ్చిన క్వశ్చన్ చూసుకొని యాక్సిలరేషన్ ఏంటో కనుక్కొని దాని తర్వాత వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఆన్సర్ అయితే మీకైతే కనిపిస్తుంది. ఓకే, సో దీనిలో యాక్సిలరేషన్ అండ్ హారిజాంటల్ మోషన్. ఓకే, మోషన్ అండర్ గ్రావిటీ, ఈ 2 టాపిక్లు ఉన్నాయి. వస్తే గ్రాఫ్ రిలేటెడ్ రావచ్చు. ఆ గ్రాఫ్లో డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి కనుక్కోండి అని అంటాడు, అంతే. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, చాలా సింపుల్. వస్తే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అది 99% కాదు కదా, 100% ఇదే టాపిక్. 100% ఇదే టాపిక్ నాన్న మీకైతే. ఓకే, 2025లో గెస్ చేసేది. లేదు అది మిస్ అయితే ఇది సింపుల్ ఫార్ములాలు ఉంటాయి. 99% గెస్ చేసే టాపిక్స్ ఇవి 2 టాపిక్లు ఉన్నాయి. ఆ రెండింటి నుంచి వస్తుంది. టెన్షన్ ఏం పడకండి.
ఓకే. నెక్స్ట్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్‌లో చూసుకున్నట్టయితే ఎక్కువగా మీకు ఇగో టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ పైననే ఉంటది. డయా, పారా అండ్ ఫెర్రో. ఓకే. కపుల్ యాక్టింగ్ అనే బార్ మ్యాగ్నెట్ పైన ఒకటైతే క్వెషన్ అయితే కనిపించింది. మీకు యాంగిల్ నెక్స్ట్ ఏది యెస్. సో యాంగిల్ ఆఫ్ డిప్ పైన అయితే క్వెషన్ కనిపిస్తది. యాంగిల్ ఆఫ్ డిప్ పైన. ఓకే. టైమ్ పీరియడ్ ఏందది 2π√I/MBH కదా. సో ఈ రిలేషన్‌షిప్ బేస్ పైన అయితే ఈ 2 ఇదొకటి. 2025లో గెస్ చేసే టాపిక్స్ అన్నమాట. ఈ 3 టాపిక్‌లు అయితే చూసుకోండి. డయా, పారా అండ్ ఫెర్రోకి డిఫరెన్స్ చూసుకోండి. పక్కాగా అందులో నుంచి డైరెక్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లెక్క అడుగుతాడు. అది మిస్ అయితే ఈ టాపిక్ ఉంటది, ఈ టాపిక్ ఉంటది. ఇంకేం ఉండదు ఇక. ఓకే. నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్‌లో చూసుకున్నట్టయితే మీకు ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ల పైన అయితే కనిపించచ్చు. ఇక స్కేలార్ ఆర్ వెక్టర్ ప్రోడక్ట్ అయితే కనిపించచ్చు. ఈ రెండిట్లో నుంచి అసలు మిస్సే కాదు క్వశ్చన్. అందులో నుంచి దిగిందంటే ఇవి రెండే టాపిక్లు మెయిన్ టాపిక్లు అనమాట. ఇక మిగతా చూసుకుంటే చాలా తక్కువ అంటే తక్కువ ఉన్నాయి. సో ఏదైతే నేను ఇచ్చినో ఈ టాపిక్స్ పైన ఎక్కువ అంటే ఎక్కువ ఫోకస్ చేయండి. 150+ అన్నాను కదా, 165 కూడా ప్లస్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. దీనిపైన అయితే ఫోకస్ చేయండి. సో తక్కువ టైంలో మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎక్కువగా రివిజన్ చేయడానికి ట్రై చేయండి. రివిజన్ లైక్ మీరు ఏదైతే షార్ట్ నోట్స్ ఇప్పటివరకు మెయింటైన్ చేసిండ్రో ఆ షార్ట్ నోట్స్లో ఏవైతే షార్ట్ కట్ ట్రిక్స్, ఫార్ములాస్ అవన్నీ రాసుకున్నారో దాన్ని ఎక్కువ రివిజన్ అయితే చేయండి. సో ఎక్కువ రివిజన్ చేస్తే గుర్తుంటుంది నాన్న. ఓకే. సో చదువుకుంటుండండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ నాన్న. ఉంటాను మరి. బాయ్ బేటా.